శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. 10వ రోజు పారాయణం. ఏకోనవింశాధ్యాయము. జ్ఞానసిద్ధి ఉవాచ. వేదవేత్తల చేత వేదవేద్యునిగాను వేదాంత స్థితునిగాను రహస్యమైన వానిగాను అద్వితీయునిగాను కీర్తింపబడేవాడా, సూర్య చంద్ర శివ బ్రహ్మాదుల చేత మహారాజాదిరాజుల చేత స్తుతింపబడే రమణీయ పాద పద్మాలు కలవాడా, నీకు నమస్కారము. పంచభూతాలు సృష్టి సంభూతాలైన సమస్త చరచరాలు కూడా నీ విభూతులే అయి ఉన్నాయి. శివచేవిత చరణ, నీవు పరమమయ కంటేను పరముడవు. నీవే సర్వాధికారివి. స్థావర జంగమ రూపమైన సమస్త ప్రపంచము కూడా దానికి కారణబీజమైన మాయతో సహా నీయందే ప్రస్ఫుటమవుతోంది. సృష్టి ఆదిని మధ్యలోనూ తదంతమునా కూడా ప్రపంచమంతా నీవే నిండి ఉంటావు. భక్ష్య భోజ్య చోష్య లేహ్య రూప చతుర్విధాన్న రూపుడవు, యజ్ఞస్వరూపుడవు కూడా నీవే. అమృతమయము పరమ సుఖప్రదము అయిన నీ సచిదానంద రూప సంస్మరణము మాత్రము చేతనే ఈ సంసారము సమస్తము వెన్నెట్లో సముద్రములా భాసిస్తోంది. హే ఆనంద సాగర, ఈశ్వర, జ్ఞానస్వరూప, సమస్తానికి ఆధారము సకల పురాణ సారము కూడా నీవే అయి ఉన్నావు. ఈ విశ్వము సమస్తము నీవలనే జనించి తిరిగి నీయందే లయిస్తూ ఉంది. ప్రాణులందరి హృదయాలలోనూ ఉండేవాడివి, ఆత్మవ్యాచుడవు, అఖిల వంద్యుడవు, మనోవాగ గోచరుడువు అయిన నీవు కేవలం మాంసమయాలైన భౌతిక నేత్రాలకు కనిపించవు కదా తండ్రి. ఓ కృష్ణ, ఈశ్వర, నారాయణ, నీకు నమస్కారము. నీ ఈ దర్శన ఫలముతో నన్ను ధన్యుని చెయ్యి. దయాయతివై నన్ను నిత్యము పరిపాలించు. జగదేక పూజ్యుడవైన నీవు కృపా సముద్రుడవు అయినా నీవు సంసార సాగరములో సంకటల పాలవుతున్న నన్ను సముద్ధరించు. హే శుద్ధ చరిత, ముకుంద, త్రిలోకనాథ, త్రిలోకవాసి, అనంత, ఆదికారణ, పరమాత్మ, పరమమ హింసవతి, పూర్ణాత్మ, గుణాతీత, గురు, దయామయ విష్ణు, నీకు నమస్కారము. నిత్యానంద సుధాబ్దివాసి, స్వర్గాపవర్ణ ప్రద, అభేద, తేజోమయి, సాధు హృచ్మద్మాసిత, ఆత్మారామ, దేవదేవేశ, గోవింద, నీకిదే నమస్కారము. సృష్టి స్థితి లయకర, వైకుంఠవాస, బుద్ధిమంతులైన వారు ఏ నీ పాదాలయందు భక్తి అనే పడవ చేత సంసార సాగరాన్ని తరించి నీ సారూప్యాన్ని పొందగలుగుతున్నారో అటువంటి తేజోస్వరూపులైన నీ పాదాలకివే నా ప్రణామాలు. వేదాల చేతగాని శాస్త్ర తర్క పురాణ నీతి కావ్యాదుల చేతగాని మానవులు నిన్ను దర్శించలేరు. నీ పాదసేవ, భక్తి అనే అంజనాలను ధరించగలిగిన వాళ్ళు మాత్రమే నీ రూపాన్ని భావించగలిగి ఆత్మస్వరూపినిగా గుర్తించి తరించగలుగుతున్నారు. ప్రహ్లాద, ధ్రువ, మార్కండేయ, విభీషణ, ఉద్ధవ, గజేంద్రాది భక్త కోటులను రక్షించిన నీ నామస్మరణము మాత్రము చేతనే సమస్త పాపాలు నశించిపోతున్నాయి. ఓ కేశవ, నారాయణ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, హృషికేశ, పద్మనాభ, దామోదర, సంకర్షణ, వాసుదేవ, నీకు నమస్కారము. నన్ను రక్షించు.
ఈ విధముగా తెరపిలేని పారవస్యంతో తనను స్తుతిస్తున్న జ్ఞానసిద్ధుణ్ణి చిరునవ్వుతో చూస్తూ, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రానికి నేను సంతోషభరితుడునయ్యాను. ఏమి వరం కావాలో కోరుకో అన్నాడు విష్ణుమూర్తి. హే జగన్నాథ, నీకు నా యందు అనుగ్రహమే ఉన్నట్లయితే నాకు సాలోక్యాన్ని, వైకుంఠాన్ని ప్రసాదించమని కోరాడు. జ్ఞానసిద్ధుడు తదాస్తు అని దీవించి తారక్షవాహనుడైన శ్రీహరి ఇలా చెప్పసాగాడు. జ్ఞానసిద్ధ, నీ కోరిక నెరవేరుతుంది. కాని అత్యంత దురాత్ములతో నిండిపోతున్న ఈ నరలోకంలో మహాపాపాత్ములు సైతము సులువుగా తరించే సూత్రాన్ని చెబుతాను, విను. సత్పురుష, నేను ప్రతి ఆషాఢ శుద్ధ దశమి నాడు లక్ష్మీ సమేతుడనై పాలసముద్రంలో పవళించి కార్తీక శుద్ధ ద్వాదశి నాడు మేల్కొంటాను. నాకు నిద్రాసుఖాన్నిచ్చే ఈ 4 నెలలు ఎవరైతే స్వద్వాతాలను ఆచరిస్తారో వారు విగతపాపులై నా సాన్నిధ్యాన్ని పొందుతారు. విఘ్నులు, వైష్ణవులు అయిన నీవు, నీ సహవ్రతులు కూడా నేను చెప్పిన చాతుర్మాస్య వ్రతచరణను చేయుడు. చాతుర్మాస్య వ్రతచరణ శూన్యులైన వాళ్ళు బ్రహ్మహత్య పాతక ఫలాన్ని పొందుతారని తెలుసుకోండి. నిజానికి నాకు నిద్ర, మెలుకవ, కల అనే అవస్థాత్రయమేమీ లేదు. నేను వానికి అతీతుడను. అయినా నేను నా భక్తులను పరీక్షించడానికి అలా నిద్రమిషతో జగన్నాటక రంగాన్ని చూస్తుంటానని గుర్తించు. చాతుర్మాస్యాన్నే కాకుండా నీవు నాపై చేసిన స్తోత్రాన్ని త్రికాలములందు పఠించే వాళ్ళు కూడా తరిస్తారు. వీటిని లోకంలో ప్రచారం చేసి లోకోపకారానికి నడుం కట్టు. ఈ విధంగా చెప్పి ఆదినారాయణుడు లక్ష్మీ సమేతుడై ఆషాఢ శుక్ల దశమి నాడు పాలసముద్రాన్ని చేసి శేషతల్పంపై శయనించాడు. అంగీరవువాచ, ఓయి, నీవడిగిన చాతుర్మాస్య వ్రత మహిమ ఇది. దురాత్ములైన పాపులైనా సరే హరిపారాయణులై ఈ చతుర్మాస్య వ్రతచరణ చేసే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర, స్త్రీ జాతుల వారందరూ కూడా తరించి తీరుతారు. ఈ వ్రతాన్ని చేయని వాళ్ళు గోత్రహత్యా ఫలాన్ని, 1,000,000 జన్మలు సురాపానం చేసిన పాపాన్ని పొందుతారు. శ్రద్ధాభక్తులతో ఆచరించే వాళ్ళు 100 యజ్ఞాలు చేసిన ఫలాన్ని, అంత్యంలో విష్ణులోకాన్ని పొందుతారు. 19వ అధ్యాయ సమాప్తః.